నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో విద్యా శాఖ చాలా కీలకంగా మారింది. మరి గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి ఉపాధ్యాయుల్ని, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్స్ని, కమిటీ సభ్యులను కూడా రకరకాల నిధులు చెల్లింపుల్లో, కేటాయింపుల్లో, బిల్లులు సంతకాలు పెట్టే విషయంలో గందరగోళం నెలకొంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కీలకమైన అంశాలపైన చర్చలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా పనిచేశారు. వారి డిమాండ్ల సాధన కోసం, అదేవిధంగా మరి వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ పెట్టి ఉదయం 7 గంటలకే స్కూల్లో ఉండాలి, మళ్ళీ మధ్యలో ఒకసారి బయోమెట్రిక్ వేయాలి, స్కూలు అయిపోయిన తర్వాత మళ్ళా బయోమెట్రిక్ వేయాలి, ఇలా 4 సార్లు 5 సార్లుగా బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఉపాధ్యాయ వర్గం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది, వ్యతిరేకించింది వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని. మరి విజయవాడ కేంద్రంగా గతంలో ధర్నాలు చేస్తే వారిని వెళ్ళనీయకుండా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విసికి వేసారిన ఉపాధ్యాయ వర్గం. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం అంతా కూడా టీడీపీకి పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓట్లు వేశారు. మరి వాళ్ళ ఉపాధ్యాయ వర్గం అంతా కూడా టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి మేలులు జరుగుతాయని చెప్పి, ఎలాంటి మంచి జరగబోతుందని చెప్పి ఆస్తి ఎదురు చూస్తున్న తరుణంలో వారికి ఒక తీపి కబురు చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఉపాధ్యాయులపైన ఎలాంటి భారం ఉండదు. ఇక నుండి ఇదివరకైతే మీరు స్కూల్ టైంకి ఎక్కడికైతే వెళ్ళారో ఆ స్కూల్కి ఆ సమయానికి వెళ్ళి పిల్లల్ని విద్యాపరంగా వాళ్ళకి ఏం కావాలో విద్యా బోధనలో మెరుగైన విద్యా బోధన చేసే విషయంలో ఉపాధ్యాయుల కీలకంగా వ్యవహరించండి. ప్రభుత్వ పరంగా అన్ని విధాలు సహకరిస్తాం. ఉపాధ్యాయులు వెళ్ళి బాత్రూంలు కడగిన అవసరం లేదు. ఉపాధ్యాయుల బాధ్యత అది కాదు. ఉపాధ్యాయులు ఓన్లీ స్కూల్కి సంబంధించిన పనులు, పిల్లలకు సంబంధించిన విద్యా బోధనలోనే కీలక పాత్ర వహించాలి. ఈ విషయాల్లో రాజీ పడే పని లేదు. స్వయంగా కొన్ని పాఠశాలల్ని విద్యాశాఖ మంత్రిగా తానే ఆకస్మికంగా తనిఖీ చేస్తాను. ఉపాధ్యాయులు పాఠశాలలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అదేవిధంగా నాడు నేడులో ఎన్ని ప్రభుత్వ నిధులు ఎంత దుర్వినియోగమైంది. నాడు నేడు పేరుతో చాలా వరకు కొన్ని పనులకి జరగకపోయినా జరిగినట్టు రాసి బిల్లు రాసిన సందర్భాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ స్కూల్కి ఎంతమంది స్కూల్ టీచర్స్ ఉండాలి, పిల్లలు ఎంతమంది ఉండాలి, ఆ స్కూల్కి నిర్మాణం చెప్పినప్పుడు లక్షల్లో బిల్లులు పెట్టారు. ఆ బిల్లుల్ని కరెక్ట్గా ఉపయోగపడ్డాయా, సద్వినియోగపరుచుకున్నారా, లేదంటే ఎవరి జేబులోకి వెళ్ళి వీటి మీద క్షుణ్ణంగా ఆడిట్ చేయబోతున్నాం. ఈ ఆడిట్లో ఎవరిదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా వారిని ప్రభుత్వ పరంగా శిక్షిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు చెప్తున్నారు. మరి ఇక నుండి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకి కొంత వెసులుబాటు రానుంది. ఉద్యోగపరంగా ఉపాధ్యాయ పాత్రకే పరిమితం కానున్నారు. విద్యార్థుల్ని ఉన్నత భవిష్యత్తు తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించండి, మీ పని భారాన్ని తగ్గిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి అన్నారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల పని భారం తగ్గుతుందా, పెరుగుతుందా? పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.